ఉప్పల్ లక్ష్మణ్ గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. రఫీ గారు, తాజాగా నిన్న కేసినేని నాని, ఇవాళ మరొక రంగబాబు, రాయపాటి రంగబాబు, ఈ రకంగా రోజుకొక నేతలు ఇటు కేవలం వైసీపీలో మాత్రమే అసంతృప్తి నేతలు ఉన్నారు అని కాదు, మాకు కూడా ఉన్నారు అని అన్నట్టుగా, మేము ఉన్నామన్నట్టుగా టీడీపీ నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చి తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. చిత్రపటాలు కూడా నిన్నటిదాకా గోడకు తగిలించి పూజించిన చిత్రపట మీ అధినేతల ఫోటోల్ని తీసి నేలకి విసిరేస్తున్నారు. ఎట్లా చూడాలి ఈ దృశ్యాల్ని? నమస్కారం సార్, శ్రీనివాస్ గారు, అలాగే కాకుమాన్ రాజశేఖర్ గారు, లక్ష్మణ్ గారు, మస్తాన్ వలి గారు, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, నేనేం చెప్తానంటే, రాజకీయ పార్టీల్లో ఎన్నికలు సమీపించినప్పుడు ఇటు నుండి అటు, అటు నుండి ఇటు మారటం అనేది ఆనవాయితీగా ఉంది భారతదేశ రాజకీయాలు. ఇప్పుడే ఏం కొత్త కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో కూడా అలాగే మారినట్టు సందర్భాలు ఉన్నాయి. నేనేమంటానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, సీతక్క, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలో ఉండి బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఒక రాజకీయ నాయకులుగా ఎదిగాము, శాసనసభ్యులుగా మారాము, తెలుగుదేశంలో మాకు భవిష్యత్తు లేదని చెప్పి అనుకొని మేము కాంగ్రెస్లో చేరామని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. ఆ ప్రజలు కూడా వాళ్ళని స్వాగతించారు. ఒకళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు మంత్రి అయ్యారు, కీలకమైనటువంటి శాఖ తీసుకు. అది రాజకీయం అంటే. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని పొగిడి, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, కేసుల్లో ఉన్నవాడు, 3 తట్ట మట్టి కూడా రోడ్ల మీద 3 గంతులు పూడ్చలేనటువంటి వ్యక్తి 3 రాజధానులు కడతాడా అని చెప్పి మాట్లాడి, రాజధాని రైతుల ఉద్యమంలో పాల్గొని అనేక బహిరంగ సభల్లో మాట్లాడి వాళ్ళతో పాదయాత్రలు చేసి ఇవాళ రాజధానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాని మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, నీకు సీటు ఇవ్వనన్నాడు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చంద్రబాబు నాయుడు గారు నీకు సీటు నువ్వు విమర్శించు. అసలు ఒక విధాన నిర్ణయం, అమరావతి రాజధాని, అమరావతి రైతులకు సంబంధించి నువ్వు విధాన నిర్ణయాన్ని సమర్థించిన వాడివి, ఆ నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటావు పార్టీ మారితే? ఇది కదా ఇవాళ చర్చ. ఆయన మీద విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి గౌరవం ఈ 2 రోజుల్లో పోగొట్టుకున్నాడు. నువ్వు తెలుగుదేశాన్ని విమర్శించు, వైసీపీకి వెళ్ళిపోయావు కాబట్టి విమర్శించు. రాజధాని ఉద్యమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి రాజధానిని చంపేశాడు, అన్యాయం చేశాడు, రైతుల నోట్లో మట్టి కొట్టాడు, వాళ్ళని బూటకాళ్లతో తన్నిస్తున్నాడు, మహిళలను చూడకుండా వాళ్ళని జైల్లో పెట్టాడు, బేడీలు వేశాడు రాజధాని రైతులకి అని చెప్పి ప్రతిరోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఒకేసారి రాజధాని విషయంలో పాలసీ మార్చుకోవటం. వైసీపీ నుంచి మీ పార్టీలకు వచ్చిన నేతలు కూడా అట్లాగే పొగుడుతున్నారు. నిన్నటిదాకా జగన్ పొగిడి ఇవాళ బాబుని పొగట్టము, నిన్నటిదాకా బాబుని పొగిడి ఇవాళ జగన్ పొగట్టము. మీరు పార్టీలు మారటం సహజమే, కానీ పొగట్టం కూడా అంత సహజంగానే తిట్టిపోస్తున్నారు, పొగుడుతున్నారు కదా అంటున్నా. నేను అనేది ఏంటంటే, వ్యక్తుల్ని, పార్టీలని విమర్శించండి మీరు. ఇందులో ఉంటే గొప్పవాడు చంద్రబాబు, బయటికి వెళ్తే గొప్పవాడు కాదు. ఇందులో ఉంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు, బయటికి వెళ్తే. నేను దాన్ని కాదట్లా. ఇవన్నీ సీజనల్ పొలిటీషియన్స్ చేసే ఈ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని స్వాగతించి దానికి జరిగినటువంటి అన్యాయాన్ని నువ్వు అడ్రస్ చేసిన వాడు, నువ్వు దాన్ని ఎలా మార్చుకుంటావు? పార్టీ మార్చడంతోనే పాలసీ ఎలా మారుతుంది? రైట్. నేను ఇది కదా అడుగుతాను. ఇప్పుడు తెలంగాణలో ధరణి పోర్టల్ మేము వస్తే తీసేస్తామన్నారు. రైట్, ఓకే, వాళ్ళ రాజకీయ విధానం అది. అయితే ఇవాళ వచ్చిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు ఏదో చేస్తున్నారు, అది పాలసీ. అమరావతి అనేది తెలుగుదేశం పార్టీ విధాన నిర్ణయం. నువ్వు ఒక ఎంపీగా దాన్ని సమర్థించి దానికి జరిగినటువంటి తెలుసుకున్నా అంటాడు. ఇప్పుడు ఏమంటారు? నిన్నటిదాకా అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ ఇవాళ జ్ఞానం ఏమైందంటారు నాయకుడు. అలాగే తెలుసుకున్నాను అంటానికి ప్రజలు ఎన్ని కూడా గమనిస్తున్నారు. ఒక మాటలో కన్క్లూడ్ చేస్తా. ఈ 9.5 సంవత్సరాలు నువ్వు మాట్లాడినవి కూడా
పబ్లిక్ డిమాండ్లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దానికి పబ్లిక్ కి చెప్పాలా ఎందుకు నేను మార్చుకున్నాను, మార్చుకున్న దాంట్లో Right. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డిని కలవడంతోనే నాకు ఈ విషయాలన్నీ తెలిసినని చెప్పాలి అతను. రైట్ ఏమి విషయాలు తెలిసినాయో ప్రజలకు Right. చెప్పాలి, ప్రజల Right. అమాయకులు Right. కాదు. రైట్ రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ మీకు కూడా అందరికీ